అందరికీ ఇవాళ నేను మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న కొబ్బరి ముక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా పక్కన పెట్టుకొని మటన్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో మసాలా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మటన్ను ఒకసారి బాగా కలిపి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి మటన్ చాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ.